ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డి అడిక్షన్ సెంటర్కి పంపించారు. డ్రగ్స్ టెస్ట్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నానక్రామ్ కూడా పోలీసులు ఈగల్ టీంలు అయితే తనిఖీల్లో ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గంజాయి తీసుకుంటూ కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు దొరికిపోయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ టెస్ట్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఇక ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ కేసులో తను దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కి అయితే పోలీసులు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరు అరెస్ట్ అయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, గతంలో కూడా 2 సార్లు దొరికినటువంటి పరిస్థితి, ఇప్పుడు 3వసారి పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? మురళి, ఈగల్ టీం చేసినటువంటి దాడుల్లో ఈ రోజు నానక్రామ్గూడ ప్రాంతంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసైనట్టుగా కూడా సుధీర్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టుగా కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఆయన గతంలో 2 సార్లు కూడా ఇలాగే రెండు పర్యాయాలు డ్రగ్స్ ను సేవిస్తూ పోలీసులకు దొరికిపోయారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఇటు కడప జిల్లాలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. మొన్నటి వరకు కూడా, అంటే 2023 ఎలక్షన్స్ ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడిగా చెలమైన ఆయన చివరి నిమిషంలో బీజేపీలో చేరి అక్కడి నుండి జమ్మలమడుగు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ప్రస్తుతం చూస్తున్నాం. ఆయన అటు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి ఆదినారాయణ కుమారుడు సుధీర్ రెడ్డి ఈ విధంగా డ్రగ్స్ కు అలవాటు పడి పోలీసులకు దొరకడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అలాగే సుధీర్ రెడ్డితో పాటుగా ఈ రోజు నానక్రామ్గూడలో జరిగినటువంటి దాడుల్లో సుధీర్ రెడ్డితో పాటు ఆయన సమీప చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఈ వ్యవహారంలో దొరికినట్టుగా కూడా ఈగల్ టీం ద్వారా సమాచారం అవుతుంది. వెంటనే వీరిద్దరికి అప్పటికప్పుడు టెస్ట్ చేసిన అనంతరం డ్రగ్స్ తీసుకున్నట్టుగా, ముఖ్యంగా గంజాయి సేవించినట్టుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వెంటనే అదుపులో తీసుకొని డి అడిక్షన్ సెంటర్ కు తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సుధీర్ రెడ్డితో పాటు ఆయనతో దొరికినటువంటి తన ఫ్రెండ్ కి కూడా పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కి తరలించారు. అలాగే గతంలో 2 సార్లు ఈయన డ్రగ్స్ తీసుకొని దొరికిన నేపథ్యంలో రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తోనే పోలీసులు ఈయనను ఒక వలపన్ని అటాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరిని కూడా ప్రస్తుతం డి అడిక్షన్ సెంటర్ లో ఈగల్ టీం తరలించింది. అయితే వీరిపైన ఖచ్చితంగా కూడా ఒక కేసులు అయితే డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యంలో వీరిపైన కేసులు నమోదు చేసే అంశం ప్రస్తుతం ఉంది. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ కంట్రోల్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఈగల్ టీమ్స్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. ఇటు డ్రగ్ పెడ్లర్స్ తో పాటుగా వాటిని వినియోగించే వినియోగదారులపై కూడా నిత్యం దాడులు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వీకెండ్ ఏదైతే నిన్న మొన్నటి వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, ఈ నేపథ్యంలోనే శని ఆదివారాల్లో కూడా ప్రత్యేకంగా పబ్బులు, కొన్ని పెడ్లర్స్ ఏరియాలు ఏదైతే నానక్రామ్ కూడా, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలాంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను, కొంత ఇట్లాంటి రాజకీయ సినీ నేపథ్యం కలిగినటువంటి వారు ఏదైతే ఉంటారో ఈ ప్రాంతం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది ఈగల్ టీం. ఈ నేపథ్యంలోనే పక్కా ఇన్ఫర్మేషన్ తో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విషయంలో తెర వెనుక మంత్రంగా నడుస్తోంది అనేటువంటి మాట 3వసారి దొరకడంతో కూడా ఒకంత దీనికి సంబంధించి కీలకమైనటువంటి మంత్రాంగం అయితే తెర వెనుక నడుస్తోంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? నిజానికి గతంలో 2 సార్లు కూడా సుధీర్ రెడ్డి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సందర్భాలున్నాయి. కానీ కొన్ని వ్యవహారాల్లో, రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వంకి ప్రధానంగా ఈగల్ టీమ్ లో పనిచేసేటువంటి కొంతమంది అధికారుల ద్వారా సుధీర్ రెడ్డికి గతంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 3వసారి కూడా ఆయన రెడ్ హ్యాండ్ గా పట్టుబడడం నేపథ్యంలో ఇదంతా కూడా ప్రస్తుతం మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా సుధీర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా ఈయనను మళ్ళీ కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నిస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ గతంలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ తెలంగాణలో చేసినటువంటి ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, డీజీపీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, డ్రగ్స్ రహిత హైదరాబాద్ దిశగా తమ పాలన ఉంటుందంటూ తమ అధికారాలు ఈగల్ టీం
పని ఉంటుందంటూ గతంలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవహారం మొత్తం సుధీర్ రెడ్డి చుట్టూగానే తిరుగుతుంది. సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు అరెస్ట్ కావడం, ఇప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి నేపథ్యంలో ఈయన పైన కఠిన శిక్షలు ఉంటాయనేటువంటి ఒక సమాచారం అయితే ఈగల్ టీం వర్గాల ద్వారా అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక గంజాయి తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకైతే దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. డ్రగ్స్ టెస్ట్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ కేసులో దొరికిపోయారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఈ కేసుకు సంబంధించి తెర వెనుక మంత్రాంగం మొదలైనటువంటి పరిస్థితి ఉందనేది కూడా అందరూ చెప్తున్నటువంటి మాట. ఇక సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కి అయితే పోలీసులు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరినైతే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా 2 సార్లు దొరకడంతో దీనికి సంబంధించి ఈసారి కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారనేటువంటి మాట. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి తెర వెనుక మంత్రాంగం మొదలుపెట్టారనేటువంటి మాట. కుమారుణ్ణి ఈ కేసుకు సంబంధించి తప్పించేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే కఠినమైనటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, వీటి విషయంలో ఒకంత ఉదాసీనంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. 3వసారి కూడా దొరకడానికి సంబంధించి అయితే చాలా సీరియస్గా ఉన్నారు పోలీసులు. పదే ఇటువంటి అంశాలు రిపీట్ అవుతున్నాయి అని అంటే ఏ విధంగా దీన్ని చూడాలనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం.